భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. అర్థం: ఓ మహాబాహో అర్జున, నాపై ప్రేమతో ఉన్న నీకు నీ మేలు కోసం నా దివ్యవాక్యాలను మళ్ళీ చెబుతున్నాను. న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశః. అర్థం: దేవతలు, మహర్షులు కూడా నా ఆరంభాన్ని తెలియరు, ఎందుకంటే నేను వారందరికీ ఆది కారణం. యో మాం అజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. అర్థం: ఎవడు నన్ను అజన్ముడిగా, నిత్యుడిగా, జగత్తుకు అధిపతిగా తెలుసుకుంటాడో అతడు మోహరహితుడై అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. బుద్ధి జ్ఞానం సమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవోభావో భయం చాభయం ఏవ చ. అర్థం: బుద్ధి, జ్ఞానం, మోహరాహిత్యం, క్షమ, సత్యం, దమనము, సమనం, సుఖం, దుఃఖం, ఉండటం లేకపోవడం, భయం అభయం ఇవన్నీ నన్నుంచే ఉద్భవించిన లక్షణాలు. అహింస సమత తుష్టిస్తపో దానం యశోయశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథ్విధాః. అర్థం: అహింస, సమత్వం, తృప్తి, తపస్సు, దానం, యశస్సు అయశస్సు ప్రాణులలో కనిపించే ఈ భిన్న లక్షణాలన్నీ నా నుంచే ఉద్భవిస్తాయి. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః. అర్థం: సప్త మహర్షులు, 4 ప్రజాపతులు, పూర్వ మనువులు ఇవన్నీ నా నుంచే ఉద్భవించి వీరి నుంచే లోకంలోని ప్రాణులు పుట్టాయి. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. అర్థం: ఎవడు నా విభూతులను, నా యోగశక్తిని తత్వంగా గ్రహిస్తాడో అతడు నిశ్చయంగా దృఢమైన యోగంలో స్థిరపడతాడు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. అర్థం: నేనే సమస్త జగత్తుకు ఆదికారణం, అన్నీ నన్నుంచే ఉద్భవిస్తాయి. ఈ విధంగా తెలిసిన జ్ఞానులు భక్తితో నన్ను ఆరాధిస్తారు. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అర్థం: నా ధ్యానంలో మనస్సు, నా మీదే ప్రాణం ఉంచిన భక్తులు పరస్పరం నన్ను గురించి మాట్లాడుతూ నా మహిమను చెప్పుకుంటూ సంతోషిస్తారు, ఆనందిస్తారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. అర్థం: ఎవరు నన్ను ఎల్లప్పుడూ ప్రేమతో భజిస్తారో వారికి నేను బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను, దానివల్ల వారు నన్నే చేరుతారు. తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అర్థం: నా భక్తులపై కరుణతో నేను వారి హృదయంలో నివసించి అజ్ఞాన రూపమైన చీకటిని జ్ఞాన దీపంతో నాశనం చేస్తాను. పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం. అర్థం: మీరు పరబ్రహ్మ, మీరు పరమధామం, పవిత్రమైన పరమస్వరూపం, మీరు శాశ్వత పురుషుడు, దివ్యమైనవారు, సర్వానికి మూలమైన ఆదిదేవుడు, జన్మలేని సర్వవ్యాప్తుడు మీరు. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్థం: మీ గురించి ఈ విధంగా అన్ని ఋషులు, దేవర్షి నారదుడు, అసితుడు, దేవలోకుడు, వ్యాసుడు ఇలా అనేకమంది మహర్షులు చెప్పారు. మీరు ఇప్పుడు అలాగే నాకు స్వయంగా చెప్పుతున్నారు. సర్వమేతదృతం మన్యేయన్ మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. అర్థం: ఓ కేశవ, నీవు చెప్పింది అన్నీ సత్యమని నేను నమ్ముతున్నాను. దేవతలు, దానవులు ఎవ్వరూ నీ దివ్యస్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోలేరు. స్వయమే వేత్తుమేవా త్వాం పురుషోసి దివ్యో జనార్దన భూతభవన భూతేశ దేవదేవ జగత్పతే. అర్థం: జనార్దన, దివ్యమైన పురుషుడా, భూతాలను సృష్టించినవాడా, దేవతలలో దేవుడా, జగత్తు స్వామి, మీ నిజమైన స్వరూపం మీకే పూర్తిగా తెలుసు. వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్టసి. అర్థం: మీరు మీ దివ్యశక్తుల గురించి పూర్తిగా నాకు చెప్పాలి, దాని ద్వారా మీరు ఈ లోకాలన్నిటిలో వ్యాపించి స్థిరంగా ఉంటారు. కథం విద్యామహం యోగిం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా. అర్థం: ఓ భగవన్, నిన్ను నేను ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా నిరంతరం ధ్యానం చేయాలి, ఏ ఏ రూపాలలో నిన్ను ధ్యానించాలి. విస్తరేణాత్మనో యోగా విభూతిం చ జానర్దన
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతం. అర్థం: జనార్దన, మీ యోగమూర్తిని, మీ విభూతులను విపులంగా చెప్పండి. మీ మాటలు వినడంలో నాకు అసలు విసుగు ఉండదు. హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. అర్థం: అర్జున, నా దివ్య విభూతులను ముఖ్యమైనవిగా కొంత చెబుతున్నాను. ఎందుకంటే నా మహిమల విస్తృతికి అంతం లేదు, అవి అపారమైనవి. అహమాత్మా గూఢాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. అర్థం: ఓ అర్జున, నేను సర్వభూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వ ప్రాణుల ఆది, మధ్యము మరియు అంత్యము. ఆదిత్యానామహం విష్ణుజ్యోతిషాం రవిరంసుమాన్ మరుతామస్మి మరీచిర్దేవానామస్మి వాసవః. అర్థం: ఆదిత్యుల్లో విష్ణువు నేను, వెలుగుల్లో ప్రకాశమంత సూర్యుడు నేను, మరుతుల్లో మరీచి నేను, దేవతలలో ఇంద్రుడు నేను, వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః. ఇంద్రియానాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. అర్థం: వేదాల్లో సామవేదం నేను, ఇంద్రియాల్లో మనస్సు నేను, జీవుల్లో చైతన్యం నేను, రుద్రానాం శంకరశ్చాస్మి విచేక్షణాం పతిరహం, వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరినామహం. అర్థం: రుద్రుల్లో శంకరుడు నేను, వసువుల్లో అగ్ని నేను, పర్వతాల్లో మేరు పర్వతం నేను, పురోదసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం, సేనానీనామహం స్కందః సరసాం అస్మి సాగరః. అర్థం: పూజారుల్లో బృహస్పతి నేను, సేనాధిపతులలో స్కందుడు నేను, జలాశయాల్లో నేను సముద్రమని తెలుసుకొనుము. మహర్షీనాం భృగురహం గిరామస్మి ఏకమక్షరం, యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరానాం హిమాలయః. అర్థం: మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో అలౌకికమైన ఓంకారమును, జపములలో యజ్ఞములలో భగవన్నామమును మరలమరల జపించటమే నేను, స్థావరములలో హిమాలయమును నేను. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః, గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అర్థం: వృక్షములలో నేను రావి చెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో నేను కపిల మునిని. ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధి మామమృతోద్భవం, ఏరావతం గజేంద్రానాం నరానాం చ నరాధిపం. అర్థం: గుర్ములలో నేను అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన ఉచ్చైశ్రవమును, భద్రగజములలో నేను ఐరావతమును మరియు మనుష్యులలో రాజును. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధు, ప్రజనశ్చాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకి. అర్థం: ఆయుధాల్లో వజ్రాయుధం నేను, గోవుల్లో కామధేనువు నేను, సృష్టి విహారంలో మన్మధుడు నేను, సర్పాల్లో వాసుకి నేను, అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం, పితృనామర్యమా చాస్మి యమః సంయమతామహం. అర్థం: నాగాల్లో అనంతుడు నేను, జలజీవుల్లో వరుణుడు నేను, పితృదేవతల్లో అర్యమాను నేను, సంయమంలో యముడు నేను, ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం, మృగానాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షినాం. అర్థం: దైత్యుల్లో ప్రహ్లాదుడు నేను, కాలం నేను, మృగాల్లో సింహం నేను, పక్షుల్లో గరుడు నేను, పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం, ఝషానాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవి. అర్థం: వాయువుల్లో పవనం నేను, శస్త్రధారుల్లో శ్రీరాముడు నేను, మత్స్యాలలో మకరము నేను, నదుల్లో గంగానది నేను, సర్గానామాదిరంతశ్చ మద్యం చైవాహమర్జున, అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. అర్థం: సృష్టిలో ఆది, మధ్య, అంతం నేనే. విద్యలలో ఆధ్యాత్మ విద్య నేను, వాదాలలో సత్యవాదం నేను. అక్షరానామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః. అర్థం: అక్షరాల్లో ఆ నేను, సమాసాల్లో ద్వంద్వ సమాసం నేను, అంతం లేని కాలం నేను, ప్రపంచ సృష్టికి కారణమైన ధాతా నేనే. మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యత్, కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిమేధా ధృతిః క్షమా. అర్థం: సర్వాన్ని హరిస్తూ వచ్చే మరణం నేను, భవిష్యత్తులో పుట్టేవారి జన్మకారణం నేను. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్పటిమ, స్మృతి, మేధస్సు, ధైర్యం, క్షమ ఇవన్నీ నా విభూతులు. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. అర్థం: సామవేదంలోని బృహత్సామం నేను, ఛందస్సుల్లో గాయత్రి నేను, మాసాలలో మార్గశీర్షం నేను, ఋతువుల్లో వసంత ఋతువు నేను. ద్యూతం చాలయతామస్మి తేజస్తేజస్వినామహం, జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. అర్థం: ప్రతిభలోని చాతుర్యం నేను, తేజస్సులలో తేజస్సు నేను,
విజయం నేను, దృఢ సంకల్పం నేను, సత్వగుణం ఉన్నవారిలో సత్వం నేను. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః, మునీనామప్యహం వ్యాసః కవీనాముషణా కవి. అర్థం: వృష్ణులలో కృష్ణుడు నేను, పాండవుల్లో అర్జునుడు నేను, మునుల్లో వ్యాసుడు నేను, కవుల్లో ఉసనుడు శుక్రుడు నేను. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం, మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. అర్థం: శిక్షించేవారిలో దండం నేను, జయాన్ని కోరేవారిలో న్యాయనీతి నేను, రహస్యాలలో మౌనం నేను, జ్ఞానులలో జ్ఞానం నేను. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున, న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరం. అర్థం: సర్వభూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే అర్జున. చరాచర ప్రాణి ఏదీ కూడా నేను లేకుండా ఉండలేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప, ఏష తూ దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. అర్థం: నా దివ్య విభూతులకు అంతము లేదు ఓ పరంతప. నేను ఇప్పటివరకు చెప్పింది నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగము మాత్రమే. యద్యద్విభూతిమత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. అర్థం: నీవు ఏదైనా అందమైన దాన్ని కాని, అద్భుతమైన దాన్ని కాని, లేదా శక్తివంతమైన దాన్ని కాని చూస్తే అది కేవలం నా శోభ యొక్క తళుకుగా తెలుసుకునుము. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున, విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంసేన స్థితో జగత్. అర్థం: ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం ఓ అర్జునా? ఇంత మాత్రం తెలుసుకో చాలు. కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశచేతనే సమస్త జగత్తు యందు వ్యాపించి మరియు దాన్ని పోషిస్తూ నిర్వహిస్తూ ఉన్నాను. అధ్యాయం ముగింపు.